హాయ్ అండి అందరికీ. ఈరోజు నేను దొండకాయ ఫ్రై రెసిపీ చూపించబోతున్నాను. దీనికి ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని బాండీ పెట్టుకొని 2 టేబుల్ స్పూన్స్ ఆఫ్ ఆయిల్ వేసుకోవాలి. ఇందులోనే ఆవాలు అలాగే పచ్చెనపప్పు మినపప్పు వేసుకోవాలి. ఫ్రై అయిన తర్వాత ఇందులో ఎండుమిర్చి కరివేపాకు జీలకర్ర వేసుకోవాలి. ఇవి కూడా ఫ్రై అయిన తర్వాత ఇందులో స్లైసీగా కోసుకున్న దొండకాయలు అనేవి వేసుకోవాలి. ఇవి ఇలా కట్ చేసుకుంటే బాగుంటాయని కట్ చేసుకున్నాను. ఇందులో పసుపు కొంచెం ఉప్పు వేసుకుని బాగా ఫ్రై చేసుకోవాలండి. ఉప్పు వేసుకుంటే ఫ్రై అవ్వని అనుకోకండి, ఫ్రై అయిపోతాయి. ఇందులోనే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుని అది పచ్చివాసన పోయే వరకు వేపుకోవాలి. ఇలా బాగా హై ఫ్లేమ్లో పెట్టుకుని వేపుకుంటే బాగుంటుందండి. ఇలా వేపుకున్న తర్వాత కాసేపు పక్కన పెట్టి దాని తర్వాత తీసి చూసుకుంటే అవి ముక్క మెత్తగా ఇందులో కారము చికెన్ మసాలా వేసుకుని బాగా ఫ్రై చేసుకోవాలి. దీని తర్వాత వేరుశనగ పౌడర్ ఉంటుంది కదండి, అది వేసుకుంటే దీని టేస్ట్ అనేది మారుతుంది, చాలా బాగుంటుంది. అందుకే ఇది నేను ఫ్రైలో అన్నిటిలోనే యూస్ చేస్తాను. ఫైనల్గా దొండకాయ ఫ్రై అనేది రెడీ అయిపోయింది. మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి.